హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. వచ్చిన బంధువులందరికీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. అయితే అందులో రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఆ స్పెషల్ ఐటెం మాత్రం మీకు చూపిస్తాను. ముందుగా టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కళాయి కాగిన తర్వాత చెక్క లవంగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి వేపుకోవాలండి. ఇవి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రొయ్యలు ఆల్రెడీ మనం ఆవిరిలో ఉడికించి పెట్టుకున్నాం అనమాట. ఆ రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వేగిన తర్వాత ఓకేనా. ముందు అవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. అయితే నాటుకోడి కర్రీ కూడా వండుతున్నాము. అది మీకు చూపించట్లేదు అనమాట. ఆల్రెడీ మీకు చేసి చూపించాను నా ప్రీవియస్ వీడియోలో. అయితే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు కూడా వేసుకుందామండి. పచ్చి వాసన ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన కొంచెం పచ్చిగా రాకుండా ఉంటుంది. అది కూడా వేగిన తర్వాత టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం వేగేటప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకుందాం కొంచెం. అవి కొంచెం వేగిన తర్వాత మనం ఇదిగోండి నాటుకోడి కర్రీ, అదిగా మీకు చూపించలేదు అందుకనే. అయితే ఇప్పుడు ఆ టమాటాలు వేగిన తర్వాత టమాటాలోంచి ఆయిల్ బయటకు వస్తుంది, అప్పుడు రొయ్యలు యాడ్ చేసుకున్నాము. ఇంకా ఇవి ఎక్కువ ఉడకక్కర్లేదు, ఆల్రెడీ ఉడికించి పెట్టినవే కాబట్టి మసాలాలో మగ్గితే సరిపోతుంది. మసాలాలో మగ్గుతున్నప్పుడు ఇప్పుడే కొంచెం కారం వేసుకుందాం. గరం మసాలా కూడా కొంచెం వేసుకుందాము. వేసుకొని కొంచెం బాగా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా సిమ్లో ఉడికించుకుంటే చాలా ఉడికించినాయి కాబట్టి. చూడండి, పుదీనా రైస్ చేయడానికి ముందుగా గిన్నె పెట్టుకున్నాం అండి. గిన్నెలో నూనె వేసుకున్నాం. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకున్నాం. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము. అవి కొంచెం కాగిన తర్వాత మసాలా దినుసులు అన్నీ ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించినవి, అవన్నీ వేసుకున్నాము. అవి కొంచెం వేగాక టమాటాలు పచ్చిమిరకాయ ఉల్లిపాయ ముక్కలు వేసామండి. అవి కొంచెం బాగా రెడ్డిష్గా రావాలి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం పుదీనా రైస్ అని చెప్పాను కదండి. అయితే ముందుగా పుదీనాని ఒలుచుకొని కడిగే శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా ముందు అవి ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవి రెడ్గా అయిన తర్వాత చూసారా, కొంచెం ఇంకా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేనైతే ఒక 4 స్పూన్లు వేసుకున్నానండి. ఎందుకంటే ఇది 2 kgs రైస్ కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. పెద్ద స్పూన్స్, చిన్నవి అయితే 4 వేసుకొని వేగిన తర్వాత ఇవి కూడా రెడ్గా వేగిన తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి. దీని తర్వాత ఇవి కూడా రెడ్గా వేగాలి. ఇంకొంచెం ఆ పచ్చివాసన అనేది పోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని వేపుకుందాం. మనం పచ్చివాసన పోయాక ఒక కప్పుడు పెరుగు వేసుకుందాం. చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. ఎందుకంటే పెరుగు యాడ్ చేయడం వల్ల కమ్మగా ఉంటుంది బిర్యానీ. మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉండదన్నమాట. చిన్నపిల్లలకు పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం ఇది కొంచెం రెడ్గా వేగనిద్దాం. ఇది కూడా వేగనిద్దాం మసాలాతో పాటే. ఇదిగోండి ఇలా దగ్గర పడిన తర్వాత కడుగు పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదండి, దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను కరివేపాకు కూడా వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. బాగా వేగాలి. కడిగి పెట్టుకోవాలండి ముందు. ఈ మసాలా దినుసులు అన్నీ వేపే ముందే మనం బియ్యం కడిగి పెట్టుకోవాలి. కొలతగా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసిందారు కదా, వేగింది కదా, కొలతగా తీసుకోవాలండి. మనం గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. అలా మీ ఇష్టం, మీరు ఎన్ని తీసుకున్నారో కొలత దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. నేను ఇలా లోటాలో తీసుకున్నాను కొలత, అందువల్ల నేను లోటాతో పోసాను. ఎందుకంటే మీకు కరెక్ట్గా చెప్పట్లేదు. ఏంటంటే లోటా వేరు గ్లాస్ వేరు కదా. నీకు నా గ్లాసు బియ్యం 2 గ్లాసెస్ బియ్యం అనుకోండి, 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఓకేనా, అలా పోసుకొని పెట్టుకోవాలి. ఇలా నేను పోసేసానండి వాటర్, నేను కొలత తీసుకున్న దాంతో. పోసేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు వేసుకొని మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడే మనం కడిగి నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, కొంచెం వాటర్ లేకుండా పోసుకోవాలి. మనం బియ్యం వడగట్టుకొని వేయాలి. వాటర్ వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ వాటర్ కూడా యాడ్ అయితే అన్నం మెత్తగా అయిపోతుంది. కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి కొంచెం ఎక్కువ వండుకునేటప్పుడు ఇలాంటి బిర్యానీ ఐటమ్స్లో వాటిల్లో. ఓకేనా, ఇలా చూడేస్తారు కదా. ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి. పుదీనా రైస్ ఇది. ఓకేనా, పుదీనా రైస్ విత్ రొయ్యల కర్రీతో కాంబినేషన్లో చేసాము. ఇదిగోండి రొయ్యల కర్రీ చేసాం కదా ఇందాక, ఇదిగోండి లాస్ట్ ఫినిషింగ్లో ఇలా ఉంటుంది. అయితే ఇది నాటుకోడి కర్రీ. మీకు ఆల్రెడీ మీరు చేయడం తెలుసు కాబట్టి, నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి మళ్ళీ మీకు ఈ ప్రిపరేషన్ చూపించలేదు. అండ్ ఇంకా ఏమేమి ఐటమ్స్ చేశానో చూపిస్తాను మీకు. అండ్ వైట్ రైస్ కూడా చేసాము. అంటే వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకే తినని వాళ్ళ కోసం అండి
గోంగూర కర్రీ, గారెలు కూడా చేసాం కాకపోతే అన్నీ తినేసాం. వంకాయ కర్రీ, మిరియాల చారు అండ్ పెరుగు అనమాట. ఇవి ఆల్ ఐటమ్స్ ఈరోజు బంధువులందరికీ పెట్టడానికి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి. ఓకేనా?